హాయ్ వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. నేను సియా అపూర్వ జయసమ. ఈ వీడియోలో మనం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అందించే ఒక స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని పేరు ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఈ ఫండ్ సెప్టెంబర్ 9, 2009లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ జనవరి 2013 నుంచి దీంట్లో డైరెక్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని మిస్టర్ ఆర్ శ్రీనివాసన్ అండ్ మోహిత్ జైన్ కలిసి జాయింట్గా హ్యాండిల్ చేస్తారు. మిస్టర్ ఆర్ శ్రీనివాసన్కి ఈ సెగ్మెంట్ అండ్ ఈ ఫీల్డ్లో 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆయన ఈ ఫండ్ని నవంబర్ 2013 నుంచి హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ యొక్క ఈక్విటీ సెగ్మెంట్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. మిస్టర్ మోహిత్ జైన్ ఇదే ఫండ్ యొక్క ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ని హ్యాండిల్ చేస్తారు. సో ఈ యొక్క ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని S&P BSE 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ TRIకి అగేన్స్ట్గా బెంచ్ మార్క్ చేయడం జరిగింది అండ్ ఈ ఫండ్లో ఉన్న డైరెక్ట్ ఆప్షన్కి సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో 0.72% ఉంది. సో ఈ ఫండ్ మెయిన్గా వెల్ డైవర్సిఫైడ్ బాస్కెట్ ఆఫ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ స్టాక్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్ యొక్క ఈక్విటీ స్టాక్స్లో మెయిన్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఆప్షన్ 1 లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే దీర్ఘకాలంలో వెల్త్ క్రియేషన్ అన్న ఆపర్చునిటీ దొరుకుతుంది అండ్ ఆప్షన్ 2 ఏదైనా ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్లో ఎంతైతే లిక్విడిటీ ఉంటుందో అదే బెనిఫిట్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా లభిస్తుంది. సో ఈ యొక్క ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నంబర్ 1 ఏంటంటే ఈ ఫండ్ ఒక బ్లెండెడ్ అప్రోచ్ని యూజ్ చేస్తుంది. అంటే వాల్యూ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ బేస్డ్ బ్లెండ్ ఉన్న ఫండ్స్ని తమ పోర్ట్ఫోలియోలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్ వాడడం వల్ల ఈ ఫండ్ యొక్క వాల్యూ అండ్ గ్రోత్ బేస్డ్ బ్లెండెడ్ అప్రోచ్ ఇంకా బెటర్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఈ ఫండ్లో ఉన్న క్యాష్ అలొకేషన్ అండ్ మిడ్ క్యాప్ అలొకేషన్ 2022లో ఎలా జరిగింది అన్నది చూడొచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్ అంటేనే దాని అర్థం స్మాల్ కంపెనీస్ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ అని. సెబీ రూల్స్ ప్రకారంగా ఏ స్మాల్ క్యాప్ ఫండ్ అయినా సరే ఈక్విటీ లేదా ఈక్విటీ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్మాల్ కంపెనీస్లో మోర్ దాన్ 65% ఆఫ్ ద అసెట్ వాల్యూని ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ యొక్క ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే 65% ఆఫ్ ద అసెట్ వాల్యూ కన్నా ఎక్కువ శాతమే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. కానీ మనం ఇందాక చూసిన చార్ట్ ప్రకారంగా కొంతవరకు అలొకేషన్ అనేది మిడ్ క్యాప్ స్టాక్స్కి కూడా జరిగింది. కానీ మార్చ్ 2022 అండ్ జూన్ 2022లో జరిగిన ట్రెండ్ ప్రకారంగా చూస్తే మిడ్ క్యాప్ అలొకేషన్ కానీ క్యాష్ అలొకేషన్ కానీ తగ్గుతూనే వస్తుంది. కేవలం మిడ్ క్యాప్ అలొకేషన్ మాత్రమే కాకుండా ఈ ఫండ్ స్పెసిఫిక్గా 6% ఆఫ్ ద టోటల్ అసెట్స్ని పోర్ట్ఫోలియో డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ డెసిషన్ మెయిన్లీ తమ పోర్ట్ఫోలియో రిస్క్ని తగ్గించుకోవడానికి అంటే హెడ్జ్ చేయడానికి తీసుకున్న స్టెప్ అన్నమాట. స్క్రీన్ మీద మనం చూస్తున్న పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ కనుక కన్సిడర్ చేస్తే ఈ ఫండ్ నుంచి వచ్చే టోటల్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ అంటే ఈక్విటీ కానివ్వండి, డెట్ కానివ్వండి, డెరివేటివ్స్ కానివ్వండి, సో పోర్ట్ఫోలియో ఎంటైర్ టర్న్ ఓవర్ వచ్చేసి 0.48 టైమ్స్ ఉంది. కానీ స్పెసిఫిక్గా మనం ఓన్లీ ఈక్విటీ టర్న్ ఓవర్ ఎంత అని చూస్తే 0.10% మాత్రమే ఉంది. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క ఫండ్ నుంచి వచ్చే ఈక్విటీ టర్న్ ఓవర్ కాస్త తక్కువే ఉంది. 2017 సంవత్సరంలో సెబీ రకరకాల మార్కెట్లో ఉన్న ఈక్విటీ ఫండ్ స్కీమ్స్ అన్నిటిని డిఫైన్ చేసి కేటగరైజ్ చేయడం జరిగింది. ఇది 2017 అప్పటికే మార్కెట్లో ఎన్నో వందల రకాల ఈక్విటీ స్కీమ్స్ ఉండడం వల్ల అన్నిట్లోనూ కాస్త యూనిఫార్మిటీ తేవాలి అన్నది అత్యవసరమైంది కాబట్టి సెబీ ఈ స్టెప్ తీసుకుంది. సో అది లార్జ్ క్యాప్ ఫండ్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఫండ్ కానివ్వండి, స్మాల్ క్యాప్ ఫండ్ కానివ్వండి, ప్రతి ఫండ్ని తమ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ కేటగరైజేషన్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీస్ అన్నిటిని తీసుకుని వాటిని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ర్యాంక్ చేస్తే ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 100 దాకా ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటారు. ర్యాంక్ 101 నుంచి ర్యాంక్ 250 దాకా ఉన్న కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటారు అండ్ 250 ర్యాంక్ దాటి ఉన్న కంపెనీస్ అన్నిటిని స్మాల్ క్యాప్ కంపెనీస్ అనడం జరుగుతుంది.
ఇప్పుడు మనము ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ని సెక్టోరల్ ఎక్స్పోజర్ అండ్ స్టాక్ ఎక్స్పోజర్ ఆధారంగా అనలైజ్ చేద్దాం. ఈ యొక్క ఫండ్ తమ పోర్ట్ఫోలియోలో రఫ్లీ ఒక 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనం చూస్తే టాప్ 10 స్టాక్స్ ఏవైతే ఈ ఫండ్లో ఉన్నాయో అవే టోటల్ అసెట్ వాల్యూలో 30% కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బ్లూ స్టార్, ఈఎల్జీఐ అండ్ వేదాంత్ ఫ్యాషన్ లాంటి స్టాక్స్ ఈ యొక్క ఫండ్ పోర్ట్ఫోలియోలో మార్చ్ 2022 నుంచి టాప్ 5 స్టాక్స్గా నిలిచాయి. అండ్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే 30th November 2022 నాటికి ఈ యొక్క ఫండ్లో ఉన్న టాప్ 10 స్టాక్స్ ఏంటో మనం చూడొచ్చు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క అలొకేషన్ కనుక మనం చూస్తే ఇతర స్మాల్ క్యాప్ ఫండ్స్తో కంపేర్ చేసినట్లయితే చాలా కాన్సన్ట్రేటెడ్ అలొకేషన్ అనేది జరిగింది. సో మనము టాప్ 10 ఇండస్ట్రీస్కి జరిగిన అలొకేషన్ చూస్తే నెట్ అసెట్స్లో 81% ఉంది. అండ్ టాప్ 5 సెక్టర్స్కి జరిగిన అలొకేషన్ చూస్తే టోటల్ అసెట్స్లో 62% ఉంది. క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ సర్వీసెస్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఈ యొక్క ఫండ్ యొక్క మెయిన్ సెక్టోరల్ అలొకేషన్లో టాప్ 5 సెక్టర్స్గా నిలిచాయి. అండ్ మనం కనుక ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ కాంట్రిబ్యూషన్ అండ్ అలొకేషన్ గురించి చూస్తే టోటల్ అసెట్స్లో 20% క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీకి అలొకేట్ చేయడం జరిగింది. అలాగే కన్స్యూమర్ సర్వీసెస్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రేంజ్ 12% to 14% ఆఫ్ ద నెట్ అసెట్ వాల్యూ ఉంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఈ యొక్క ఫండ్ ఇండస్ట్రీ వైజ్ టోటల్ అలొకేషన్ ఎంత జరిగిందో క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఈ ఫండ్ యొక్క రిస్క్ పారామీటర్స్ అండ్ రిస్కోమీటర్ ఎలా నడుస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫండ్లో పెట్టిన పెట్టుబడి తమకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అందిస్తుంది. అంటే దీర్ఘకాలం పాటు వెల్త్ క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ ఈ ఫండ్స్ మెయిన్గా స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ అండ్ ఈక్విటీ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడుతుంది. సో అనదర్ థింగ్ ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫండ్ పెట్టే పెట్టుబడి ఆల్ టైమ్ హై రిస్క్లో ఉంటుంది. అండ్ ఈ ఫండ్ S&P BSE 200 స్మాల్ క్యాప్ ఇండెక్స్ TRIకి అగెయిన్స్ట్గా బెంచ్ మార్క్ అయింది కాబట్టి రిస్క్ పారామీటర్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. సో మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చూసాము. ఈ ఫండ్కి సంబంధించిన రిస్కోమీటర్స్ కూడా అర్థం చేసుకున్నాక ఇటువంటి డిజైన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఫండ్స్లో ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయో ఇప్పుడు చూడడానికి కరెక్ట్ టైం. సో మనం స్క్రీన్ మీద చూసినట్లయితే January 2013 నుంచి January 2023 దాకా అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 years ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో మనకు కనిపిస్తుంది. కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 25.66% ఇచ్చింది ఈ ఫండ్. సో CAGR యావరేజ్గా పర్ యానం 25% ఇవ్వగలిగింది అంటే ఒకవేళ ఈ 10 years పాటు ఒక ఇన్వెస్టర్ ఈ ఫండ్తో తమ ఇన్వెస్ట్మెంట్ జర్నీని కొనసాగించి ఉంటే కనుక డెఫినెట్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అండ్ వెల్త్ క్రియేషన్ అనడానికి ఈ ఫండ్ బాగానే సహకరించింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఫండ్ని ఇతర బెంచ్ మార్క్డ్ ఫండ్స్ అండ్ జనరల్ మార్కెట్ రిటర్న్స్తో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో కంపేర్ చేద్దాం. స్క్రీన్ మీద మనం చూస్తున్న బెంచ్ మార్క్ అనాలిసిస్ని కనుక గమనిస్తే అది 1 year టైమ్ లైన్ అయినా 3 years టైమ్ లైన్ అయినా 5 years టైమ్ లైన్ అయినా ఈ యొక్క ఫండ్ తమ ఇతర బెంచ్ మార్క్డ్ కంపారబుల్స్తో వచ్చిన రిటర్న్స్ని అవుట్ పర్ఫామ్ చేసిందనే చెప్పుకోవచ్చు. 2013లో కనుక ఒక ఇన్వెస్టర్ ఈ ఫండ్లో 10,000 రూపీస్ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే 2023 నాటికి అది క్లోజ్ టు 1 lakh రూపీస్ అయ్యేది. ఇప్పుడు మన స్క్రీన్ మీద SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రేంజ్ అండ్ ర్యాంకింగ్లో ఉన్న ఇతర స్మాల్ క్యాప్ ఫండ్స్ అండ్ వాటి పియర్ గ్రూప్ ర్యాంకింగ్ అండ్ అనాలిసిస్ కూడా చూడొచ్చు. సో మనం స్క్రీన్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని గమనించినట్టయితే యావరేజ్గా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న ఇతర ఫండ్స్ ఇచ్చిన రిటర్న్ ర్యాంకింగ్ని కూడా SBI స్మాల్ క్యాప్ ఫండ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా బీట్ చేసిందని కనిపిస్తుంది. చాలా మటుకు ఇన్వెస్టర్స్ ఒక ఫండ్ నుంచి వచ్చే రిటర్న్స్ చూసి దాని బేసిస్ మీదే తమ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం రిటర్న్స్ ఆధారంగా మాత్రమే కాకుండా ఏ ఫండ్ అయినా సరే కొంతవరకు రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో కూడా చూడాలి. సో ఇప్పుడు మనం ఈ SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చిన క్రిటికల్ రేషియోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్న క్రిటికల్ రేషియో వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్. ఏ ఫండ్కైనా సరే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఆ ఫండ్కి ఉన్న రిస్క్ ఎక్స్పోజర్ మెజర్ చేయడానికి వాడే ఒక స్టాటిస్టికల్ టూల్. సో SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి ఉన్న స్టాండర్డ్ డీవియేషన్ 23.49. మనం చూడబోతున్న నెక్స్ట్ క్రిటికల్ రేషియో బీటా.
బీటా ఆఫ్ అ ఫండ్ అంటే ఆ ఫండ్ ఉన్న మార్కెట్ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే ఆ ఫండ్కి ఎంత రిస్క్ ఎక్స్పోజర్ ఉంది అని అర్థం. సో జనరల్ అండర్స్టాండింగ్ ప్రకారంగా ఏ ఒక్క ఫండ్దైనా సరే బీటా 1 కన్నా తక్కువ ఉంది అంటే అది మార్కెటెడ్ బెంచ్ మార్క్ కన్నా తక్కువ రిస్కీ ఉన్న ఫండ్ అని. సో మనం మాట్లాడుకుంటున్న ఈ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క బీటా 0.76 ఉంది, అంటే 1 కన్నా తక్కువ ఉంది. సో మార్కెట్ బెంచ్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఫండ్స్తో కంపేర్ చేస్తే దీనికి చాలా తక్కువ రిస్క్ ఉంది అని అర్థం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న క్రిటికల్ రేషియో షార్ప్ రేషియో. షార్ప్ రేషియో అంటే రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అనడానికి ఒక మెజర్. రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఒక పోర్ట్ఫోలియో కానీ ఒక ఫండ్ కానీ తీసుకుంటున్న ప్రతి యూనిట్ ఆఫ్ రిస్క్కి ఎంత ఎక్కువ శాతం రిటర్న్ వస్తుంది అనే మెజర్. సో మనం మాట్లాడుకుంటున్న ఈ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్ పర్టికులర్గా 0.98 ఉంది దీని షార్ప్ రేషియో. అంటే ఈ పర్టికులర్ ఫండ్ తీసుకున్న ప్రతి ఎలిమెంట్ ఆఫ్ రిస్క్కి దానికి 0.98 టైమ్స్ ఎక్కువ రిటర్న్ వచ్చింది అని అర్థం. సో మనం ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒక కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్. ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ అండ్ వెల్త్ క్రియేషన్ లాంటి గోల్స్ని సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ జనవరి 2013లో డైరెక్ట్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇస్తుంది. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్నెన్నో వీడియోస్ కోసం గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.